నమస్తే. అమరావతి డైరీస్లో ఈరోజు మనం ఇంకొక అధ్యాయాన్ని ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న యూత్, ఎక్కడైనా యూత్ కనిపించారంటే ఒక రకమైన ఉత్సాహభరితమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఎక్కడైనా వాళ్ళు ఏం చేస్తున్నా, ఈవెన్ చదువుకున్నా, పని చేసుకుంటున్నా, వాట్ ఎవర్ ప్రయాణిస్తున్నా, ఏం చేస్తున్నా కానీ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. యూత్ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఫీలింగ్. కానీ రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ మాత్రం ఒక రకమైన అయోమయ పరిస్థితుల్లో పడిపోయినటువంటి వాళ్ళు. ఏం జరుగుతుందో తెలియక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, మనం ఏదో కాబోతున్నాం అనుకునే లోపే వాళ్ళ జీవితాలు దాదాపుగా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి. ఈరోజు మన అమరావతి డైరీస్లో భాగంగా తెలుగు వన్ ముందు వాళ్ళ జీవితాలని, తెలుగు వన్తో వాళ్ళ అనుభవాల్ని పంచుకునే ప్రయత్నం చేయడానికి యూత్ మనతో పాటు ఉన్నారు. చాలామంది చదువుకుని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఏం పని చేసుకోవాలో తెలియని పరిస్థితులు, కూలీ పనికి వెళదామంటే కూలీ పనులు దొరకని పరిస్థితులు. ఒకసారి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇక్కడ 10 నుంచి 15 మంది మనతో ఉన్నారు. 29 గ్రామాల రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని ప్రతిబింబించడానికి వీళ్ళు మనతో ఉన్నారు. అమరావతి డైరీస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడతారండి మీలో? రండి, ముందుకు రా. నీ పేరేంటి? భానుచందర్. ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ చదువుకున్నావు. ఆపేసావా? చదువుతున్నావా? ఆపేసి. ఎందుకంటే చదువుకోవడానికి పోవాలంటే, కానీ అమరావతి రాజధాని ఇంట్లో వాళ్ళు పని చేయడానికైనా రాజధాని వచ్చే అవకాశం ఉందని ఎక్కువ ఆనందపడ్డారు. రాజధాని అమరావతి అయితే పిల్లగాడు చదువుకోవడానికి జాబ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉండేది. మనం ఎంత కష్టపడ్డా పిల్లగాడు ఎక్కువగా ఉండడానికి రాజధాని వచ్చినందువల్ల పిల్లగాడికి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందని ఎంతో ఆశతో ఉన్నారు. కానీ అమరావతి రాజధాని చేయడానికి ఎన్నో పొలాలు నష్టం తీసుకున్నారు. దాంతో రాజధాని లేకుండా 3 రాజధాని. పొలం ఉండేదా? ఉంది. ఎంత ఉండేది పొలం? ఒక 2-3 ఎకరాలు. అందుట్లో మొత్తం రాజధాని తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ పొలం పంట మట్టిడానికి పొలం లేదు. అలాగని రాజధాని ఉందని పిల్లగాడు చదువుకోవడం వల్ల జాబులు వస్తానంటే అది నమ్మకం లేదు. అటు నమ్మకం లేకుండా ఇటు నమ్మకం లేకుండా పిల్లగాడి జీవితాన్ని నాశనం అయిపోతుంది. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? రాజధాని ఇక్కడ 29 గ్రామాల్లో భూములు ఇస్తున్న క్రమంలో 2014లో కదా ప్రక్రియ జరిగింది. అప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతున్నా సార్. ఇంటర్ చదువుతున్నావు. అప్పుడు నీకు వీటి గురించి తెలుసా? భూములు ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎవరు అడుగుతున్నారు, మనం ఎంత భూమి ఇస్తున్నాం, ఈ వివరాలన్నీ తెలుసా? తెలుసు సార్. అప్పుడు ఏమనిపించింది మీకు? ఇవ్వాలనిపించింది. ఎందుకంటే రాజధాని మనకు వచ్చినందువల్ల మనకి ఎప్పుడైనా జాబ్ ఆపర్చునిటీ కానీ చదువుకున్నందువల్ల ఉంటుంది కాబట్టి పొలం ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. రాజధాని అమరావతి అవ్వడం వల్ల జాబ్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మ నాన్నలు ఏం చేస్తుండేవాళ్ళు? ఆ పొలం పని చేసుకుంటూ ఉంటారు సార్. చదివించుకుంటే మేము 3 అన్నదమ్ములు ఉంటాం, మమ్మల్ని చదివించుకుంటూ ఉంటారు సార్. మీ 3 అన్నదమ్ములు ఏం చదువుకున్నారు? అన్నయ్య డిగ్రీ అయిపోయింది సార్. జాబ్ కోసం చేస్తున్నారు, ట్రై చేస్తున్న వల్ల ఇక్కడ ఇలా రాజధాని అవ్వడం వల్ల కొంచెం స్పాయిల్ అయిపోయింది సార్. ఏమైంది అంటే ఉద్యోగాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఉన్న పొలం లేకుండా ఇప్పుడు జాబ్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది సార్. అంటే పీజీ కానీ ఇదొక వచ్చేది, అంటే చదవడానికి ప్రయత్నిస్తున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. డిగ్రీ అయిపోయింది, ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉండేదని ట్రై చేస్తున్నారు సార్. ఇక్కడేనా? బయటికి వెళ్ళారా? ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడే ఉన్నా ఏం లేవు కదా, కనీసం కంపెనీలు కూడా ఏం రావట్లేదు. రాజధాని వచ్చిన వల్ల ఎక్కువ కంపెనీలు అంటే రాజధాని వల్ల మన దగ్గరకు ఉండేది కాబట్టి ఎక్కువ కంపెనీలు వస్తాయని అవకాశం ఉంది సార్. దీనివల్ల పొలం కూడా పండలేకపోయేసరికి చదువు ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఖాళీ సార్. ఖాళీగా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాడు? ఇంట్లో చదివడానికి అవకాశం చదివిట్లేదు సార్. చదివించడానికి అవకాశం లేదు, ఉద్యోగం లేవు, పొలం చేసుకున్న పొలం లేదు, పనికి పోవాలన్న పనులు లేవు, ఎట్లాంటి ఇంకా మనీ వచ్చేయడానికి అవకాశం లేదు సార్. అంటే ఏం చేయాలో దిక్కు పరిస్థితులు ఉన్నాయి సార్. మీరు మీ పరిస్థితి చెప్పండి. మీరేం చదువుకున్నారు? నేను 10th అయిపోయిందన్న. మేము మామూలుగా ఇంట్లో ఎవరు లేరు, నాకు ఒక్కనే కొడుకుని, చెల్లి చనిపోయింది. ఇంకా ఒక్కనే పొలం పని చేసుకొని ఇంకా తల్లిదండ్రులని బతికించుకొని చేసుకోవటం అన్న. ఒక్కనే. ఎంత ఉంది పొలం మీకు? ఎంత ఇచ్చారు? నాకు 2 ఉందన్న. 2 ఎకరాలు ఉంది. ఓకే, మొత్తం ఇచ్చేసారు గవర్నమెంట్కి? ఇచ్చేసామన్న. కాలువల కింద వెళ్ళిపోయింది. ఇంకా ఒక్కనే బతికించుకోవటం తల్లిదండ్రులని, వాళ్ళు పొలం పని చేసుకోవటం. వాళ్ళు ఇంతకుముందు ఆ 2 ఎకరాల్లో పని చేసుకునేవాళ్ళు? దాంట్లో చేసుకునేవాళ్ళు. పొలం పని ఉంటే పొలం పనికి వెళ్ళేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు.
ఇప్పుడు ఏంటి పరిస్థితి? రాజధానికి ఇచ్చేశారు, రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ 2 ఎకరాలు మీ పొలం ఎట్లుందో కూడా మీకు వెళ్ళి చూసుకుంటున్నారా మీ పొలం దగ్గరికి? వెళ్దామన్నా. ఎట్లుంది ఆ పొలంలో పరిస్థితి ఇప్పుడు? ఇప్పుడు ఎట్ట అయిందంటే చెట్లు పుట్లాల చెట్లు ఉండి వెళ్ళిపోయింది ఇంకా వందన ఫ్లాట్లతో. ఇప్పుడు గవర్నమెంట్ 25% మీకు ఇచ్చింది కదా, ఉమ్. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏమన్నా పని చేసుకోవడానికి ఉందా? లేదన్న ఇంకా మరి ఎట్లా మీరు రెగ్యులర్ మీ జీవనం ఎట్లా గడుస్తుంది? పొలం పనులు చేసుకొని బతకడమే ఇంకా. పొలం పనులు ఏమున్నాయి? పొలమే లేదు కదా, పొలం పనులు ఏమున్నాయి? ఇంకా మామూలుగా కూలికి వెళ్తున్నారా? కూలికి వెళ్ళి ఇంకా బతకడమే. ఇంతకుముందు మీ పొలంలో చేసుకునేవాళ్ళు? ఇంతకుముందు మా పొలంలో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ పొలం పని చేసుకొని బతకడమే ఇంకా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? మీ భవిష్యత్తు ఏమనిపిస్తుంది మీకు? మా భవిష్యత్తు మాకే అర్థం కావట్లేదన్న ఇంకా. పొలం ఇస్తున్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా, కాస్త తెలిసి ఉంటుంది కదా, అప్పుడు ఏమన్నా మీ అమ్మ నాన్నలని పొలం ఇవ్వద్దని కానీ ఇవ్వండి అని కానీ ఏమన్నా చెప్పారా? పొలం ఇస్తున్నప్పుడు ఏమనిపించింది మీ నాన్న వాళ్ళకి మీకు? ఇస్తుంటుంటే ఇంకా ఏదో మా రాజధాని మనకి వచ్చిద్ది అన్నట్టుగా ఉన్నాయి అనుకున్నాం. ఇంకా అదేనా. కానీ ఇప్పుడేమో ఆ పరిస్థితి కనిపించట్లేదు ఈ 3 ఏళ్ళు. లేదు ఇంకా యువతని పొలం పని చేసుకొని ఇంకా బతకడం అన్న ఇంకా ప్రస్తుతానికి. మీరు ఉద్యమంలో పాల్గొంటున్నారా, పాల్గొనట్లేదా? పాల్గొంటున్నారా? కేసులు అయ్యాయా మీ మీద ఏమన్నా? కేసులు ఏం లేవు. ఏం లేవు. ఇంతకాలం నుంచి ఉద్యమం చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం రాజధాని గ్రామాల వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు ప్రభుత్వం. సో ప్రభుత్వం రాజధానిని ఇక్కడ ఉంచుతుంది, మీలాంటి యువతకి భవిష్యత్తు ఏమన్నా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? సో ప్రభుత్వం మీకు మంచి చేయాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మీ తల్లిదండ్రుల ఫీలింగ్ ఏంటి? ఏం చెప్తున్నారు మీతో? ఏం చెప్తున్నారు మీ తల్లిదండ్రులు? ఏం చెప్తారన్న ఇంకా పొలం పని చేసుకొని బతకటం ఇంకా ఎట్లానే మన బతుకు ఎట్లానే ఉండిద్ది. ఇంకా పోతే కూలికి పోయి ఆ రోజు వచ్చిన కూలితో ఇంట్లో జరపటం. కూలికి పోవటాన్ని, ఇప్పుడు పొలంలో పని చేసుకోవటాన్ని గౌరవంగా చూస్తారు రైతులు, గౌరవంగా ఆత్మాభిమానంతో బతుకుతారు రైతులు. ఇప్పుడు కూలికి పోవాలంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ తల్లిదండ్రులు? బాధగానే ఫీల్ అవుతారన్న. కూలికి పోవడం అంటే సొంత పొలం వేరు, కూలికి వెళ్ళడం వేరు. అవును కదా. మన పంట మనకుంటే ₹1 వచ్చిద్ది అనుకుని ఉంటుంది. కూలికి వెళ్తాం అంటే ఆ రోజు సంవత్సరం గడిచిద్ది. ఇప్పుడు నూనె ప్యాకెట్ 200 అన్న, ఒక రోజు కూలి. అంటే మీకు 200 కూలి వచ్చేది ఇక్కడ? అవునన్న, పొద్దున్నే సాయంత్రం దాకా 200. మగాళ్ళకు కూడా 200? అంతేనన్న మెరగాల పొలం పనులు ఏదైనా. అంటే మీరు కంప్లీట్గా నెల మొత్తం చేసినా కానీ ఓ 10,000 వచ్చే పరిస్థితి లేదు? లేదు, 200 అన్న. పొద్దున పోతే 10ంటికి పోతే సాయంత్రం 5 దాకా 200 నూనె ప్యాకెట్ వస్తుంది 200కి. కనీసం మీరు యూత్గా ఉన్నారు, బండేసుకొని తిరగాలి కదా. బండేసుకొని తిరగాలంటే పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా. కనీసం ఇంట్లో వంట లీటరు, అదే ఇంట్లో వంట చేసుకోవాలంటే ఆయిల్, ఉప్పు, కారాలు ఇవన్నీ అవసరమే కదా. సో ఈ వచ్చే 6-7 వేలతో ఎట్లా జీవిస్తున్నారు? ఇంకా ఏం చేస్తామన్న, పరిస్థితులు అట్టు ఉన్నాయి. పోతే కూలికి పోయి బతకటం, లేకపోతే ఇంకా. ఇంతకుముందు మీరు రైతులుగా ఉన్నప్పుడు, భూమి చేతిలో ఉన్నప్పుడు మీ జీవన శైలి ఎట్లా ఉండేది? అప్పుడు ప్రశాంతంగా ఉండేదన్న. కూలికి పోయినా ఇది పొలం పండించుకొని అప్పుడు ఇంకా కొద్దిగా సరదాగా ఉండేది. ఇప్పుడు చేతుల మీద బతకటం, ఈ రేట్లు ఎక్కువ ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాక చిన్న బంధం అయిపోతుంది అన్న. ఓకే, ఇంకెవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావా? ఏం చదువుకున్నావు నువ్వు? నేను బీటెక్ చదవాలి. ఆపాను బీటెక్ మధ్యలో ఆపేసావా? ఎందుకు? ఇంట్లో కార్యక్రమం బాగోలేదు, అన్నీ ఆపేసాను. ఏమైంది? ఇంట్లో వాళ్ళకి పరిస్థితి బాగోలేని, డబ్బు లేకపోవడం ఇవన్నీ, దానివల్ల పరిస్థితి ఆగిపోయాను. ముందు చదవాలని బీటెక్ చదవాలని ఫిక్స్ అయ్యావా? మీది? మాది బైవారం. ఓకే. దాదాపు ఇక్కడున్న యూత్ అంతా ఆ ఊరు నుంచే వచ్చారా? బైవారం నుంచి వచ్చాము అందరం. అక్కడ ఒక్క బైవారంలోనే ఇంతమంది యూత్ ఏం చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు సుమారుగా? 5 మంది ఉన్నాం.
చెప్పండి. కూలి పనికి వచ్చేసాం. ఉమ్, తర్వాత పనులు లేకపోతే ఏ వాళ్ళని అడిగితే ఇలాగ రండి పలానా సాట పని ఉంటుంది, పని చూపిస్తామని ఇలాగ 200 రూపాయలు 300 ఇస్తామని. మీకెంత ఉండేది పొలం? మాకు 4 ఎకరాలు ఉంది. అది అమరావతి రాజస్థాన్కి ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఉమ్, ఆ, తర్వాత 4 ఎకరాల రైతులు మీరు. ఉమ్, 4 ఎకరాలంటే దాదాపుగా ఒక గజం భూమిని కూడా చాలా వాల్యుబుల్గా చూసే పరిస్థితి ఉండేది ఎక్కడైనా కానీ. మీకు తెలుసా భూమి వాల్యూ తెలుసా మీకు? మాకు ఇవాళ భూమి 10 లక్షలు 20 లక్షలు ఉంది ఇలా రేటు. నేను అలా అంటలేదు. భూమి ఉంటే ఎంత గౌరవం ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది అనేది తెలుసా? సో 4 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు మీరు రోడ్డును పడ్డారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీరు చదువుకోవటానికి అవకాశం లేక మధ్యలో నేను బీటెక్ కూడా ఆపేసానని చెప్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది? మా అంటే భవిష్యత్తు కూలే చేసుకోవాలా ఇంకా? అన్ని పనులు చేయాలి ఏదన్నా మామూలుగా. ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారు? మనం బాగా పైజెక్కుడు కావాలి అన్నీ బాగా పొలం ఎట్లా కూలి చేసుకుంటే ప్రయోజకుడు అవుతారా? కావాలి అన్నీ మామూలుగా జాబ్ పాడు ఏదైనా చేసిన గవర్నమెంట్. ఏవి మరి గవర్నమెంట్ కంపెనీలు కూడా ఏం రాలేదు కదా. ఆ కంపెనీలో అవి కూడా చాలా ప్రైస్ ఆగిపోయినాయి చాలా కమిటీ. మరొక వ్యక్తిని పలకరిద్దాం. మీ పేరు? బ్రహ్మం సార్. మీరు ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయినా సార్. డిగ్రీ అయిపోయి ఖాళీగా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ట్రై చేస్తున్నా. ఎంతకాలం ఏం చేస్తున్నారు సుమారుగా? దాదాపు 2014లో వచ్చేసి గవర్నమెంట్ రాజధాని ఇస్తామన్నారు సార్. ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. మా రైతుల యొక్క పొలాలు వచ్చేసి మా యొక్క తల్లిదండ్రులు మా పూర్వీకుల నుంచి వచ్చిన మా పొలాలు కూడా వచ్చేసి ఏదో ఇక్కడ రాజధాని అవుతున్నది, మేము పడ్డ ఈ మట్టి కష్టము మా కొడుకులు పడకూడదు, నా పిల్లలు కూడా రేపు వచ్చిన తరానికి బాగా ఉండాలా అన్న ఆలోచనతోటి మా తల్లిదండ్రులు ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిపాదనకు ఓకే చెప్పేసి మా ఉన్న పొలాలు మా పూర్వీకుల కానించి వచ్చిన పొలాలు కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఏదో కొద్దిగా గొప్ప ఒక ఇల్లు కోసమో దీనికోసం ఉంచుకొని ఉన్నాం సార్. మా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మేము అలాగే ఏదో మా తల్లిదండ్రులు మా పొలం ఏంది, మా తండ్రి గారి పొలం, మా తాతల పొలం ఏంది గవర్నమెంట్కి ఇస్తున్నారని ఫస్ట్ ఆలోచించాం. ఏదో ఆ పొలం అమ్ముకొని ఏదో జాబ్ తెచ్చుకొని మేమేదో విదేశాలకు వెళ్దాం, ఎక్కడో సంపాదిద్దాం అది అనుకున్నాం. కానీ ఆ రోజు పెట్టిన గవర్నమెంట్ ప్రపోజల్ ప్రకారం ఇక్కడే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇక్కడే జాబ్లు వస్తాయి, మా పిల్లలు మా కళ్ళెదురుగే ఉంటారు, ఎక్కడో అమెరికాకి వెళ్ళేది కార్లలో ఫోటోలు దిగేసి వచ్చేసి మాకు కనపడాలా మా అని ఆలోచించుకుని మా తల్లిదండ్రులు మా కొడుకులు మా దగ్గరే ఉండి ఇక్కడే జాబ్ చేసుకొని మా కళ్ళెదురుగానే ఉంటే బాగుంటుంది అన్నట్టు మా తల్లిదండ్రులు ఆలోచించారు అప్పుడు. కానీ మేము కూడా ఆ యొక్క దానికే లీనమైపోయాము. మేము ఏదో కళలు వేసుకున్నాం. కానీ అది అనుకున్నారు. ఎలాంటి కళలు కన్నారు మీరు? అంటే ఇప్పుడు దాకా మా తల్లిదండ్రులు మమ్మల్ని చూసుకున్నారు. రేపొద్దున నా పిల్లలను కూడా నాకు జాబ్ వచ్చేసి నా పిల్లలు కూడా నేను చూసుకొని నా పిల్లలతో సమానంగా నా తల్లిదండ్రులు కూడా నేను చూసుకోవాలనుకున్నా. ఇక్కడే ఉండేసి మా పూర్వీకులు ఇచ్చిన పొలాలలోనే ఆ ఉన్న ఒక్క స్థలంలోనే మేము ఇల్లు కట్టుకొని అక్కడే ఉండేసి ఉందామని ప్లాన్ వేసుకున్నాం. కానీ క్రమేపీ రాను ఇది ఏదో అది అన్నారు, ఇది అన్నారు, ఆకాశం అన్నారు, చేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఏదో మొక్కలు చేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మీ భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది? భవిష్యత్తు అంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మా తల్లిదండ్రులను తిట్టాలని అర్థం కావట్లేదు, ఇక్కడ చేసే పాలకులను తిట్టాలని మాకేం అర్థం కావట్లేదు. నిజమే కదా, తల్లిదండ్రులు తప్పు చేశారా అనే ఒక క్వశ్చన్ వస్తున్నది సార్. ఇప్పుడు అసలు నాకు తెలుసుకుంటుంటే నాకు అదే అనిపిస్తున్నది. మా తల్లిదండ్రులు ఆ రోజు ఏదో నాకు వచ్చి ఆకాశంలో ఏదో చంద్రమ ఏదో చెప్పారు, నేను దానికి లీనమైపోయా. సరే మా తల్లిదండ్రులు ఏదో నాకు ఇక్కడ పొలం పోయినా కానీ పర్లేదు, నా కొడుకులు ఇక్కడే ఉంటారు అనుకున్నా. నేను కూడా ఆ ఊహలో ఉండేసా. జాబ్ వస్తుంది, ఇక్కడ నా తల్లిదండ్రులు చూసుకోవచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చేసి మా తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మా తాతలు ముత్తాతల కాంచి వచ్చిన పొలము పోయింది. ఇక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్లో ఏదో బంగ్లాలో కడతాను ఆగిపోయినాయి. ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో ఎక్కడో అంటున్నారు. అవి ఎక్కడో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా తల్లిదండ్రులు తిడదామా? వయసు అయిపోయింది. ఒకప్పుడు సార్ మా తల్లిదండ్రులు వాళ్ళు పక్క పొలము ఇక్కడ పొలం, ఈ పొలం వాళ్ళు వచ్చేసి అక్కడ పని చేస్తారు, వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇవ్వరు, వాళ్ళు అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తారు. ఎందుకంటే తెలుసా, రీప్లేస్మెంట్. ఈ వర్కర్లు వచ్చేసి ఆ పొలంలో చేస్తారు, ఆ వర్కర్లు వచ్చేసి ఈ పొలంలో చేస్తారు, ఇలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంది, ఆ పొలం కడిపంటే ఈ పొలం లేదు, ఆ పొలం దగ్గరికి వెళ్తే ఆ పొలం లేదు. వీళ్ళందరూ వచ్చేసి ఏదో ముసలోళ్ళు ఇంటికాడ కూర్చొని చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు అయితే ఏందబ్బా నా కొడుకులు కలిసి తిడతారు, నా కొడుకు ఏమో నన్ను తిడతారు, ఆరు పొలం వచ్చేసి వాళ్ళకి ఇచ్చినానే నా కొడుకు ఇప్పుడు ఏం లేదన్నట్టు నా కొడుకు తిడతారు. ఆ తల్లిదండ్రులు ఇటు పక్కకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఏమన్నా జరిగాయా? వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయా? అన్నాయి సార్, కోకలలు సార్. ఈ గవర్నమెంట్ సార్, ఈ గవర్నమెంట్ అని అనుకో, ఈ గవర్నమెంటే అనుకో. ఇప్పుడు ఏ కాడికి ఈపును కొట్టండి సార్, బాధ అని తెలియదు. కడుపు కొట్టారనుకో, కడుపు కొట్టామనుకో ఏమవుతుంది, గల్ఫ్ అన్నారు, గబ్బు అయిపోతుంది.
ఇప్పుడు ఎక్కడికో గలుపుకు పోయి దుబాయ్లో పోయి ఎక్కడో బతకాలనుకుంటాం. మాకేం సార్, మా పొలం మేము గవర్నమెంట్కి ఇచ్చాం. మేము వచ్చేసి మా తల్లిదండ్రులు ఇష్టపడి మా కొడుకులకు జాబులు వస్తాయి అన్న ఆలోచనతో మా తల్లిదండ్రులు మమ్మల్ని కూడా అడగకున్నా ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఊరికి ఇవ్వలే, ఏదో గవర్నమెంట్కి ఇచ్చేసి గవర్నమెంట్ బతుకుదాం ఇవ్వలే. నా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించారు. నేను రేపొద్దున ఏం చేస్తా, జాబ్ వచ్చేదనుకో నా పిల్లల తరాలకు నేను ఇప్పించుకున్నాను. మొత్తం దాదాపుగా మీ ఊర్లో ఎంతమంది చదువుకుని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు? దాదాపు చెప్పాలంటే సార్ 120. ఒక్క ఊరు సార్, ఒక్క గ్రామంలో, నా గ్రామంలోనే 120-130 మంది దాకా యూత్ ఉన్నారు. యూత్ అంటే చదువుకొని నిరుద్యోగులు, జాబ్ వస్తుందని 1000 కళ్ళలతో ఆశలు పెట్టుకొని ఆ అమరావతి బుద్ధాన్ని వెంకటగడ దండం పెట్టుకొని పోయి ఎక్కడెక్కడో ఇక్కడున్న అనంతపురంలో ఉన్న మా వెంకటేశ్వర స్వామి ఆ లాట్ దగ్గర కూడా దండం పెట్టుకుని జాబ్ వస్తున్నది, మా తల్లిదండ్రులు నాకు భవిష్యత్తు చూపెడతారు అనుకున్నారు. భవిష్యత్తు కాదు సార్, కృష్ణానదిలో దూకాలని అర్థం కావటం లేదు, కృష్ణానది బ్రిడ్జి కాడ దూకాలని అర్థం కావటం లేదు. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మా యూత్ అనేది ఒక ప్రయోజకుడైన కొడుకు, ఎదిగొచ్చిన కొడుకు తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తాడు అనుకుంటారు, వాళ్ళ ఆశలు తీరుస్తాడు అనుకుంటారు. అలాంటి పిల్లలు ఏమీ చేయకుండా కూలి పనులకు 200లకు పోతూ తల్లిదండ్రుల కళ్ళ ముందు తిరుగుతుంటే ఒక రకంగా నేను అనకూడదు కానీ ఆ మాట, అంగవైకల్యం వచ్చిన వాళ్ళతో సమానంగా చూస్తుంటారు తల్లిదండ్రులు జనరల్గా. అరే నువ్వు పుట్టకపోయినా బాగుండేది కదరా, నాకు నువ్వెందుకురా ప్రయోజనం లేకుండా పడున్నావు అని కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉంటూ ఉంటే? ఖాళీగా ఉంటున్నారంటే వాళ్ళే కదా సార్, వాళ్ళే మాకేదో ఫ్యూచర్ చూపెడతాను మా పొలాలు ఇచ్చారు, అదే కానీ లేకుంటే వాళ్ళు తప్పు చేశారు. కానీ మీరు ఇక్కడే వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే, ఖాళీగా తిరుగుతుంటే, ఉద్యోగాలు లేకుండా కనీసం వాళ్ళు పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరకుండా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ అంటే నేను ఎలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదు సార్. నేను వచ్చేసి నా యొక్క ఆ రోజు మా తల్లిదండ్రులు అంటూ ఏమి ఇచ్చారో గవర్నమెంట్కు పొలాలు, మా యొక్క తాతల తరగని పొలాలు ఎలా ఇచ్చారో మాకు ఇక్కడ ఫ్యాక్టరీలు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ జరిగితే బాధపడుతున్నారు సార్, మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మాకు వచ్చేసి మా గారు చెప్పిన ప్రకారమే వచ్చేసి మాకు ఈ రాజధాని మాకు ఇక్కడే ఉండాలా, మా ఫ్యాక్టరీలు మాకు ఇక్కడికి రావాలా, మేము నిరుద్యోగులం, మేము ఇక్కడే జాబ్ చేసుకోవాలా. ఉద్యోగాలు ఇస్తున్నాము మేము, గ్రామాల్లో వాలంటీర్లు ఉన్నారు, సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు చదువుకున్న వాళ్ళు ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి, ఆ ఉద్యోగాల్లో క్వాలిఫై అయ్యి మీరు ఆ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు కదా. ఏ క్వాలిఫై సంపాదించేదేం సార్, డిగ్రీ చదివిన వాళ్ళు 5,000 వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారంటారు, ఏదో వాలంటీర్ అన్నారు. ఏం చేస్తున్నారు సార్? సినిమా థియేటర్ల దగ్గర వచ్చేసి టికెట్లు కౌంటింగ్ దగ్గర పెడుతున్నారు. ఎక్కడెక్కడ సిటీలో ఉన్న లెట్రిన్ దాంట్లలో టోకెన్ల కోసం పెడుతున్నారు సార్. అవే సార్ జాబ్స్ అంటే, అవే సార్ జాబ్స్ అంటే అవే. అంటే మీరు ఇప్పటివరకు రైతులుగా పొలం యజమానులుగా బతికారు కాబట్టి అలాంటి జాబ్స్ చేయాలి అని అంటే మీరు చేయలేని పరిస్థితి అనుకోవాలా? చేయలేని పరిస్థితి అని కదా సార్. రైతు అంటే సార్ దేశానికి ఎన్నుముక సార్. రైతు అంటే దేశానికి ఎన్నుముక సార్. ఆ రైతే లేనప్పుడు ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము ఇట్లా జాబులు ఇచ్చేసి మనం చేస్తా సార్? కోట్లు విలువ చేసే పొలాలు కూడా రాజధాని కోసం ఇచ్చేసి మా పిల్లలు బాగా బతుకుతారని ఆలోచనతో మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. మాకు ఇప్పుడు ఏం కావాలి సార్? మా లైఫ్ బాగాల, మేము మా తల్లిదండ్రులను మేము సంతోషంగా చూసుకోవాలా, అది సార్. ఇప్పుడు ఏంటి మొత్తం దాదాపు అందరు ఇంటి దగ్గరే ఉంటున్నారా, లేకపోతే ఎటన్నా వలస వెళ్ళిపోతున్నారా ఉద్యోగాలకు వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలు? వలసలు పోయి అక్కడ బతకలేక వాళ్ళతో కాళ్ళతో తన్నులు తినేసి వాళ్ళు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని మళ్ళీ వచ్చేసి అమ్మ నాన్నలు ఫోన్ చేసి, అమ్మ నా పరిస్థితి బాగాలేదమ్మా, అక్కడ ఏదో రాజధాని వస్తుంది అనుకుంటే ఇక్కడికి వచ్చి రాలేదని ఇక్కడికి వచ్చి దేశాల్లో బతుకుతుంటే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కుక్కల కంటే వెస్ట్ చాకరీ చేపించి మనం చేస్తున్నారమ్మ. చదువుకున్న జాబుకు ఉద్యోగం రాక ఇక్కడ చేసే ఈ చిన్న పనులు చేసుకోలేక బాధపడుతున్నామమ్మా. ఇంతకుముందు వలసలు అనగానే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మహబూబ్ నగర్ జిల్లానో లేకపోతే కరీంనగరో ఇలాంటి పేర్లు వింటూ ఉండేవాళ్ళం కదా. గుంటూరు జిల్లా వలసల గురించి మొట్టమొదటిసారి ఇప్పుడు ఫస్ట్ సార్ ఒక్క గుంటూరు జిల్లాలో వలసలు పోయేది ఏంటంటే ఇప్పుడే సార్. ఒకప్పుడు కరీంనగర్, వరంగల్, కువైట్, దుబాయ్, గల్ఫ్ అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు. ఇక్కడ ఈ యొక్క అరటి పండ్ల తోటలు అసలు సార్, ఆ పూలు సార్ సస్యశ్యామల సార్ పూలు, ఆ పూలు అయితే అరటి తోటలు సార్. పొయ్యి ఒక అరటి ఆకులో వచ్చేసి అన్నం పెట్టుకుని మా అమ్మ నాన్నోళ్ళు అదే చెట్లలో కూర్చొని
మా అమ్మ నాన్నలు చేసిన ఆవకాయ పచ్చడి అన్నం పెట్టి తింటుంటే సలగుంది. ఇప్పుడు అడిగి పోయి చూస్తే సార్ సార్ ఎట్లున్నాయి రండి సార్. ఎండిపోయి రోడ్లు వేసారు, రోడ్లు సగం మధ్యలో ఆగిపోయినాయి. ఇన్ని గుంతలు తీసి మొత్తం అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్ మా పొలాలనే. వెళ్దాం ఒకసారి, మీ పొలాలను గుర్తుపడతారా? మీ పొలాల దగ్గరికి వెళ్దాం ఒకసారి. గుర్తుపట్టడానికి ఏమి సార్, మొత్తం సాపి చేశారు సార్, మొత్తం సాపి చేశారు. అద్దు లేదు, ఏమీ లేవు సార్. ఆ పొలం ఏమైతే ఈ పొలం అర్థం కానీ ఆ పొలం ఈ పొలం అని కాదు సార్. ఆ పొలాలు మొత్తం మా రైతులు, మా యొక్క అమరావతిలో రాజధాని అవుతున్న మా రైతులు అన్నదమ్ములు, మా బామర్ది మొత్తం మా ఫ్రెండ్స్ సార్. మొత్తం అందరు ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇచ్చాము సార్ మేము. సో ఇప్పుడు కనీసం గట్లు కూడా గుర్తుపట్టడానికి కూడా లేవు. గుర్తుపట్టడానికి లేవు సార్. మొత్తం మీ పొలాలు ఎలా ఉన్నాయో దగ్గరేనా? దగ్గరలోనే వెళ్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం రండి, వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4 లైన్ల ఈ రోడ్డే సీడ్ యాక్సెస్ రోడ్డు. అమరావతికి అంటే మెయిన్ కోర్ క్యాపిటల్కి కలిపేటువంటి, మిగతా అన్ని గ్రామాలని కోర్ క్యాపిటల్కి కలిపేటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది. 4 లైన్ల రోడ్డు అత్యద్భుతంగా గతంలో నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఈ రోడ్డు అంతా దాదాపుగా నిర్మాణం పూర్తయింది. అయితే కేవలం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆనుకునే పొలాలు ఉన్నాయి. అసలు పొలాల్లోనే సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చింది. ఈ పొలాలన్నీ ఈ గ్రామాల్లో ఉండేటువంటి రైతులవి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి యూత్తో మాట్లాడిన తర్వాత వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాం. వాళ్ళ పొలాలు ఇవి అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏముంది, అసలు వాళ్ళ గట్లు ఏంటి, వాళ్ళ పొలాల సరిహద్దులు ఏంటి, ఇవన్నీ ఉన్నాయా లేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి బ్రహ్మం గారు, మీరు ఇప్పటివరకు మాట్లాడారు. ఇదిగో దాదాపుగా ఇక్కడి నుంచి వేరే వెహికల్స్ ఏమీ వెళ్ళే పరిస్థితి లేదనమాట. ప్రస్తుతానికి ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇలా చిల్లకంపలతోటి అక్కడక్కడ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకొక వైపు రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పంట మొక్కజొన్నలు ఏవైతే ఉన్నాయో ఇవి పశువుల దాణాకి ఉపయోగించడానికి వీలుగా వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో అవి కూడా సీడ్ యాక్సిస్ రోడ్లు ఇప్పుడు మొత్తం దాదాపు రాజధాని ప్రాంతంలో తిరగాల్సినటువంటి వెహికల్స్ అయితేనేమి, లేదా ప్రజలకు ఉపయోగపడేటువంటి రోడ్లు అయితేనేమి, ప్రజలకు ఇదిగో ఈ విధంగా మొక్కజొన్నలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఈ రోడ్డు వేసినటువంటి ప్రాంతము 3 పంటలు పండేటువంటి ప్రాంతం, రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రాంతం 3 పంటలు పండేటువంటి ప్రాంతం. వీళ్ళ ఆవేదన అంతా ఇదే. 3 పంటలు పండేటువంటి ప్రాంతం, కృష్ణానదిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం, సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతం, వాటిని తలుచుకుని రైతులు కుమిలిపోతూ ఉన్నారు. ఇదిగో బ్రహ్మంగారు ఉన్నారు. బ్రహ్మంగారు, ఇదేనా మీరు మీ పొలాలు ఉండేటువంటి ప్రాంతం? అవును సార్, రోడ్డు మెయిన్ రోడ్డు అంటే ఇదేను. ఓకే, రండి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డు సార్, మెయిన్ రోడ్డు పక్కనే మా పొలం సార్. ఆ రోజు మేము చూసుకున్న అప్పుడు మీరు వచ్చారా? మన పొలం పక్కనే రోడ్డు పడుతుందని అప్పుడు చెప్పారు సార్, మా నాన్నగారు వాళ్ళు చెప్పారు. నేను అప్పుడు చదువుకుంటున్నా సార్. ఆ టైంలో నేను చదువుకుంటున్నాను. మన పొలం ఇలా ఇస్తున్నాం రా, మన పక్కనే రోడ్డు పడుతుంది అంటే ఆ రోజు మేము వచ్చాం సార్. మ్యాక్సిమం ఇది రోడ్డు ఇక్కడే సార్, ఈ ప్లేస్లలోనే సార్ రోడ్డు. ఇంకా ఏముండేవి హద్దులు? ఏముండేవి అసలు హద్దులు అంటే ఏమున్నాయి సార్? ఇప్పుడు మామూలుగా పొలాలకి మధ్యలో గట్లు ఉండేవి. గట్లు ఉండేవి సార్, గట్లు ఉండేవి. ఇప్పుడు మా వచ్చేసి అరటి తోట ఉన్నది సార్. ఓకే, అరటి తోట అంటే ఇప్పుడు అరటి తోట లోపల వాటర్ పెట్టుకోవడానికి చిన్న చిన్న కాలువలు ఉంటాయి. అవి అంటే ఇప్పుడు చిన్న కాలువల లోపల వచ్చేసి వాటర్ పోయేది కాబట్టి అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇంకా మామూలుగా వచ్చి మాకు హద్దులు ఇవి కూడా లేవు మొత్తం. ఈ అంతా రాకాసి కంప అంతా ఇట్లా వస్తుంది అనుకోలేదు సార్. అసలు ఇలా జరుగుతుంది, ఇలా బస్టు పడుతుంది అనుకోలే. ఈ చెట్లు ఇవి ఎలా రాకాసి కంపలు పెట్టాయో మా యొక్క భవిష్యత్తు కూడా ఇలాగే అయిపోయింది సార్. ఇప్పుడు ఈ ముళ్ళలాగానే మాది కూడా అలాగే నవ్వాలనో ఏడవాలనో ఏం అర్థం కావట్లేదు సార్. ఒకప్పుడు ఏ అరటి తోటలలో నేను, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న దాకుడు మూతలు ఆడుకునే వాళ్ళం. అప్పుడు మేము, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు లోపల దాక్కొని మేము ఇట్లా చూస్తే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రాకాసి కంపలలోకి పోతుంటే ఏ కంప గీకుద్ది అర్థం కాదు, మా పొలం ఏడింది అర్థం కాదు. పొలాన్ని సొంత ఒక తోబుట్టు లాగానో ఇట్లా భావిస్తుండేసి వాళ్ళ నాన్న పొలము మా నాన్న అంత తోబుట్టులా చూసుకున్నాడు. మా నాన్న పొలం నేను మీకేమన్నా గుర్తొస్తాయేమో ఇక్కడ
ఇక్కడ ఏమన్నా గుర్తొస్తాయా? గుర్తుపట్టడానికి అవకాశం ఇవేంటి గుంటలు, ఆ గుంటలు ఏంటి అక్కడ అంతలా గుంటలు తీశారు ఎందుకు? సార్ నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నా సార్. ఇంజనీర్ అయ్యే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాము అది ఇది అనుకున్నా. కానీ నా మైండ్ సెట్ ప్రకారం ఆలోచించుకుంటే ఇప్పుడు జాబ్ లేదు, నేను బతకడానికి ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నానంటే రాడ్ బిల్డింగ్ పని చేసుకుంటున్నాను సార్. రాడ్ బిల్డింగ్ పని చేసుకుంటున్నా. మా అమ్మగారు ఏమనుకున్నారు, అబ్బా నా కొడుకు ఇంజనీర్ అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈ పొలం లేకుండా ఏమో నేనే ఇప్పుడు వచ్చేసి ఆ ఇంజనీర్ కిందకే పోయి నేను రాడ్ బిల్డింగ్ పని చేసుకుంటున్నాను సార్. ఏం చెప్పాలి సార్ ఇంకా? ఇప్పుడు అంటే నా ఆలోచన ప్రకారం నాకు సిక్స్త్ సెన్స్ ప్రకారం మా అమ్మ వచ్చి ఇంజనీరింగ్ అవుతారని నా కొడుకు చాలా తెలివి ఉండదు అనుకుంటే, నేను వచ్చిన వే ప్రకారం చూసుకుంటే ఈ ఏరియాలో ఈ సరౌండింగ్లో ఉండాలి సార్. రండి, ఇదేనా ఈ గుట్టలు ఇవన్నీ ఉండే అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎట్లుండేది? రండి, తెలిసిందే కదా సార్ పొలాలంటే ఎలాగుంటాయా. ఇప్పుడు చూడండి సార్, ఈ కంపలలో ఇలా కాలు పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తున్నది. అప్పుడు వచ్చేసి చిన్న మా యొక్క అరటి తోటలలో ఆ వాటర్ గెట్లు ఉంటాయి కదా సార్, దాంట్లో ఇట్లా చెంగు వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలంటే చూడండి సార్, అయ్యో బుట్టలు పాము జాగ్రత్త ఎలా సార్? అయ్యో అది సార్ అలా అయింది సార్. ఇప్పుడు ఎక్కడున్నా ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఈ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇందాక అన్నారు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు సార్, పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు. ఒకప్పుడు మా అమ్మోళ్ళు మా అరటి తోటలాగా ఉండేటోళ్ళు, అంటే ఒకవేళ మా అమ్మోళ్ళ పరిస్థితి కూడా ఇలాగైంది సార్. ఒకవేళ ఇక్కడ రాజధాని ఉండకుండా మీ భూమి మీకు ఇస్తామన్నా కానీ భూమి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. అది కాదు, ఇప్పుడు నా పొలం నాకు ఇస్తామన్నారు సార్, నేను వచ్చాను. అసలు అది ఎక్కడ నా పొలం నేను కనుక్కోవాలంటే ఎలా సార్? ఇప్పుడు నాకు ఆ రోజు లాగేసుకున్నారు అనుకో, తీసేసుకున్నారు అనుకో, మా తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఇచ్చారనుకో, అది సెకండరీ సార్. ఇప్పుడు నా పొలం నాకు కావాలనుకున్నా కానీ అడగడం ఎక్కడ నా పొలం? అవును కదా, నా పొలం ఎక్కడ, నేను ఎక్కడ తీసుకోవాలా, నాకు ఏ లెక్కిస్తారు? ఏ పొలంలో ఎక్కడ పంట బాగా పండిద్ది? ఇప్పుడు అక్కడ వేసుకునే పంట బాగా పండదు కదా సార్, ఇక్కడ వేసుకునే పొలం బాగా పండిద్ది అనే అవకాశం లేదు. అక్కడ వేసుకునే పొలం పండిద్ది, రాళ్ళలో వేసుకునే పొలం పండితే పొలం పండదు. అలాంటి ప్లేస్లో ఎక్కడ ఉన్నాం మేము పొలం ఆలోచించలేము. మా ప్లేస్ ఇక్కడ పంట బాగా పండిద్ది, మా పొలం మేము వేసినప్పుడు బాగా పండిద్ది. కొంతమంది పండుతాయి, కొంతమంది పండవు. ఇలాంటి ప్లేస్లో మేము ఎక్కడ ప్లేస్ పొలం పంట తీసుకోవాలో అర్థం కాదు. మా ప్లేస్లో మాకు ఇస్తా అన్నా కానీ కరెక్టే. ఒకవేళ గవర్నమెంట్ మీకు డెవలప్ చేసి ఇస్తానన్నా లేకపోతే మీ పొలం మీకు ఇస్తానన్నా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అది ఇస్తా అంటదా మీ పొలం, లేకపోతే డెవలప్ చేసి ఇస్తా అంటదా, ఎటు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ గుంటలు ఇవన్నీ ఇంతకుముందు మీరు పొలం చేసుకునేటప్పుడు ఉండేవా? లేవండి. రండి ఒకసారి ఆ గుంట దగ్గరికి పోదాం. ఏం చేశారు ఆ గుంటలో? అంటే అక్కడ ఉన్నటువంటి గ్రావెల్ అంతా తీసి బయటికి పంపించారా? అవును సార్. ఇంతకుముందు చిన్న కాలువ గట్లు కనిపించేటువంటి అరటి తోటలు లేదా పండ్ల తోటలు, పూల తోటల్లో ఇప్పుడు ఇదిగో ఇలాంటి కొండల గుట్టలు లాంటి ఎక్కాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇంకొక వైపు దాదాపు లోయలు లాంటి ప్రాంతాలు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ లోయలు ఎందుకు తీశారో తెలియదు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ ఊరు యూత్ ఉన్నారు కదా, ఇందాక ముందు నుంచి మనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. బ్రహ్మంగారు ఇట్రా, నువ్వు కొంచెం ఇటు వచ్చేసేయండి, పడతారు జాగ్రత్త. అంతా కొండలు, అంతా లోయలు కనపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంత ముందు ఉండేదా, లేకపోతే రాజధాని గ్రామాలు అయిన తర్వాత వచ్చింది? రాజధాని గ్రామాలు అయిపోయిన తర్వాత ఇలాగ తయారైంది సార్. అంతకుముందు ఇలాగ గుంతలు ఎక్కడ ఉన్నాయి సార్? అసలు ఇంత పెద్ద గుంతలు, ఇంత రాకాసి కంప అయింది మా పొలాల్లో సార్. అసలు చెప్పుకోవడం నవ్వటానికి మాకే సిగ్గుగా ఉన్నది, చూసి ఏడ్చే బాధ కూడా ఉంది. ఏం చేసి ఉంటారు ఇక్కడ? ఇంత లోతు ఎందుకు తీశారు ఇక్కడ ఇవన్నీ? ఏమో సార్, ఇక్కడి నుంచి ఏమన్నా గ్రావెల్ తీసుకెళ్ళిపోయి రోడ్లకు వాటికి గ్రావెల్ తీస్తారు సార్. మా పొలాలు సార్ బంగారం పండే పొలాలలో ఇలాంటి చేసి ఇలా గుంతలు చేశారు. కానీ ఇప్పుడు ఒకవేళ రైతులకు ఇచ్చినా గానీ, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేస్తామని ఇచ్చినా గానీ ఇది దేనికి ప్రయోజనం? పంట పండదు, దేనికి ఉపయోగం పండదు, దేనికి ఉపయోగం అసలు దేనికి ఉపయోగం సార్? ఇంకా ఉపయోగం లేదు. ఆ రైతు ఎన్నుముక విరిచేసినట్టే సార్. ఇది దేశానికి రైతు ఎన్నుముక. అట్లాంటిది ఆ ఎన్నుముక రైతు యొక్క ఎన్ను పూసని ఇడిసేసి. మీ తల్లిదండ్రులు వచ్చి చూసుకున్నారా ఈ పొలాన్ని? మీ పొలాన్ని ఎక్కడుంది ఏంటి అని? అసలు చదువుకున్నా ఇంత తెలివిగా చదువుకొని ఏదో ఇంజనీర్ ఫ్యూచర్ స్టార్స్ అవుదామనుకున్న మాకే మా పొలం ఎక్కడుందో తెలుసుకోలేంటాను. వాళ్ళు కళ్ళు పోయి గుడ్డోళ్ళు అయ్యి వాళ్ళు ఎన్ను పూస వంగి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఈ రాకాశ కంపలలో వచ్చి వాళ్ళ పొలం ఎక్కడుందని చూసుకుంటారు సార్. రండి కిందకి వెళ్దాం, రండి మెల్లగా. కెమెరామెన్ మీరు అక్కడే ఉండండి, కొంచెం జాగ్రత్తగా నిలబడండి.
కిందికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎంతంత లోతు గుంటలు తీసున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే కోర్స్ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఒకసారి రాజధానికి భూములు ఇచ్చేసిన తర్వాత రైతులకి వచ్చేది కాకపోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి అయోమయ పరిస్థితిలో కనీసం ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎవరిది ఎక్కడ అని ఇవ్వాలి, జాగ్రత్త అండి, వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు, ఏమి ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఇది దాదాపు 100 అడుగుల లోతు గుంటలు తీసి ఇక్కడి నుంచి గ్రావెల్ తరలించినట్టుగా మనం చూడొచ్చు. కనీసం వాళ్ళ పొలాలు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. మీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా పొలంలోకి రావడానికి ప్రయత్నించారా ముందు భూమి ఇచ్చిన తర్వాత? వచ్చారండి. తర్వాత గుంటలో పడ్డి ఇలాగా గుంటలు తీసి నీళ్ళు ఇలాగా ఉన్నాయి, దేనికి ఉపయోగం లేదు భూమి ఇచ్చినా కానీ. ఏమంటారు వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత? ఇవన్నీ చూసి భూమి ఇచ్చిన వాళ్ళు దేనికి పనికి రాదు, వేస్ట్ అంటున్నారు. ఇదే పరిస్థితి యూత్ని పలకరించినా వాళ్ళ తల్లిదండ్రుల్ని పలకరించినా ఇదే పరిస్థితి. 3 పంటలు పండే పంటలు ఎలా అయిపోయినాయింట్రా దేవుడా అని ఒకటే గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. నేను ముందు నుంచి చెప్తున్న ప్రకారమే రైతులకి ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత దీంతో పని లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ ప్రభుత్వం ఇంత భూమి అవసరం లేదు, మీ భూములు మీకు ఇస్తాము అని చెప్పినా కూడా ఎక్కడని ఇస్తారు, ఏమని ఇస్తారు? ఇంతలా గోతులు తీసి రోడ్లు వేసి ఇంత అడవి లాంటి ముళ్ళకంప పెరిగిపోయిన ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కడని గుర్తించాలనేది పెద్ద సమస్య. రెవెన్యూ వ్యవస్థకు కూడా పెద్ద టాస్క్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే రైతుల గోడు కేవలం వాళ్ళు భూమి ఇచ్చినందుకు కాదు, కానీ వాళ్ళు భూమి ఇచ్చిన దానికి పరిహారంగా వాళ్ళ జీవితాలు సెట్ అవుతాయి అనుకున్నారు. వాళ్ళ జీవితాలు సెట్ అవ్వకపోగా ఒక రకమైన విచ్ఛిన్న పరిస్థితికి పోయినటువంటి పరిస్థితి. విచ్ఛిన్న అనేటువంటి అంత పెద్ద పదాలని ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి. దాదాపు కొన్ని పరిస్థితులు వెలుగులోకి వచ్చి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు వెలుగులోకి రాకపోయి ఉండొచ్చు. కానీ తెలుగువన ప్రయత్నం ఈరోజు ఆ పరిస్థితుల్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే మన అమరావతి డైరీస్ ద్వారా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇదిగోండి ఈ ప్రాంతంలో చూస్తే ఒక రకంగా రైతు అనేవాడు పొలంలోకి వెళితే తను అనుకున్న విధంగా, తాను కలలుగన్న విధంగా పొలం లేకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి. కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి అదే. పొలం గవర్నమెంట్కి ఇచ్చేశారు, అయిపోయింది. వాళ్ళు ఒకవేళ రావడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారమో ఇచ్చి డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితో, అసలు కంప్లీట్గా ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి రాజధాని ఇక్కడ ఉంటే మాకేం బాధ లేదయ్యా, రాజధాని ఇక్కడ ఉంటే మాకు అవకాశాలు వస్తాయి, ముందుగా అవకాశాలు వస్తాయి, మేము అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఉన్నదంతా రాజధానికి గవర్నమెంట్కి ఇచ్చేసి జీవోత్సవాల్లో బతుకుతున్నాం అనేదే వాళ్ళ గోడు.